హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నేను ఇవాళ గ్రేవీ కర్రీ చేయాలనుకుంటున్నాను. ఏమేమి వేసి గ్రేవీ కర్రీ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి కాలీఫ్లవర్, అలాగే బంగాళదుంప, క్యాప్సికము, టమాటా వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా కోసుకున్నారంటే గ్రేవీలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇవన్నీ శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బంగాళదుంప అయితే లాస్ట్లో వేసుకునేటప్పుడు మాత్రమే కట్ చేయండి, ఎందుకంటే ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే కంట్రీకి పోయి టేస్ట్ మారిపోతుంది. ఇది అందుకే తొక్కు తీసేసి నేను వాటర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. వాటర్లో వేసుకుని లాస్ట్లో వేసుకునేటప్పుడు కట్ చేసుకుని వేసేసుకోండి. పొయ్యి మీద బాండి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని గ్రేవీకి నూనె వేసుకున్నాను, అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకున్నాను. ఒక్కొక్కటి వేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు వేగిన తర్వాత ఫ్రెండ్స్ నూనెలో వేగిపోయాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయను ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను. నేను కొంచెం దోరగా వచ్చేటట్టు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయను ఉల్లిపాయలు ఇవ్వండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ వేగిపోయినాయి కదా. ఇప్పుడు కాలీఫ్లవర్ను క్యాప్సికమ్ వేసేసుకున్నాము. ఇది కొంచెం మగ్గాలి కాబట్టి కాలీఫ్లవరు క్యాప్సికము వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో మనం బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది, అలాగే బిర్యానీలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, బంగాళదుంప ముక్కలు కోసుకునేదాకా మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం మనం. ఇదిగోండి మూత తీసేసి మనకి కొంచెం ఇలా తిప్పుకున్న తర్వాత అప్పుడు బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, బంగాళదుంప ముక్కల్ని వేసేసుకొని మొత్తం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మంచిగా మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. ఇవ్వండి మూత తీసేసి మన టేస్టీ సేపు అంతా పసుపును ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేసేసుకున్నాం కదా, ఉప్పు కూడా వేసేసాను చూసారా. మొత్తం కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 మినిట్స్ మాత్రం మగ్గనివ్వాలి, ముక్క మెత్తబడేదాకా. మెత్తబడేదాకా మూత పెట్టేసి మగ్గపెట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ మగ్గిపోయింది. ఇప్పుడు టేస్టీ సేపు అంతా కారం కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయ వేసామని కారం వేయకుండా ఉండకూడదు, దీని టేస్ట్ దానికే ఉంటుంది కాబట్టి కారం కూడా సరిపడా రుచికి సరిపడంతా చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. అటు కారం కాకుండా అటు కారం లేకుండా కాకుండా రుచికి సరిపడాలా వేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రేవీ కోసం వాటర్ అంటే గ్రేవీ కోసం అనే కాదు, ముక్క ఉడకాలి కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టి వాటర్ అంతా ఇంకేదాకా ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరను గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎగిరిపోయిందని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎగిరిపోయింది చక్కగా. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా వేసుకుంటున్నాను నేను. అలాగే మీరు ఏం చేస్తారంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు ఇప్పుడు, అందుకే కొత్తిమీర వేయట్లేదు. చూడండి చక్కగా అయిపోయింది గ్రేవీ కర్రీ, ఆల్ వెజిటేబుల్ గ్రేవీ కర్రీ. చూసారు కదా, దీంట్లో క్యాప్సికమ్, ఆనియన్, పొటాటో, అలాగే కాలీఫ్లవర్ అన్నీ వేసాను కాబట్టి ఆల్ మిక్స్డ్ గ్రేవీ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.